మాల కథనాలు రాసినాయి. ఆడేమన్నా ఇంటికి పట్టుకుపోతాడా ఏంటి? అక్కడ రాయలసీమకు నీళ్ళ గురించి చేస్తుంటే దాన్ని పెంట పెంట చేసి వదిలిపెట్టింది ఈనాడు జ్యోతి. అవన్నీ ఏంటి ఇప్పుడు? అవి చేస్తారా చేయరా? అవి చేసన్నా మనం సాధించుకోగలం, లేకపోతే వర్కౌట్ కాదు. సరే, ఇప్పుడు ఎన్డీఏ తలుచుకుంటే అనుమతులు రద్దు చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏం చేయరు. ఇదివరకు అప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే కట్టారు. దేవగౌడ సీఎంగా ఉన్నాడు, కట్టారు అప్పుడే కట్టినప్పుడు ఏం ప్రాబ్లం? వాళ్ళు ఏం దగ్గరు, వాళ్ళు ఏం ఆగరు. ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఆపదు. ఎందుకంటే తమిళనాడు కర్ణాటక వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏంటి జాతీయ అంశాల్లో ఆ ట్రిబ్యునల్ ఫాలో అవ్వమంటారు. రెండోది ఏదైనా తేడా వస్తే రెండు రాష్ట్రాలు కర్ణాటకలో ఏమన్నా బీజేపీకి వ్యతిరేకం అవుతుంది అని ఏమన్నా పట్టించుకోరా? తెలంగాణలో కూడా వ్యతిరేకం అవుద్దనే కదా మాట్లాడింది. అక్కడ వాళ్ళ ప్రభుత్వాలు లేవు కాబట్టి. ఆంధ్రాలో భారతీయ జనతా పార్టీ ఎందుకు మాట్లాడదు వాటి మీద? తెలంగాణ వల్ల నీళ్లు పోతున్నాం మనం అనేది, కర్ణాటక వల్ల ఎందుకు పోతున్నాం అనేది అది మాట్లాడిందంటే రెండు రాష్ట్రాల ప్రాబ్లం అని. కాంగ్రెస్ ఎందుకు మాట్లాడదు? అంతే ఉంటది. జాతీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల గురించి కంటే కూడా ఆ పార్టీ ప్రయోజనాల గురించి ఆలోచిస్తారు. అట్లాంటి సిచ్యువేషన్ లో అదే జాతీయ పార్టీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డికి మళ్ళీ పైకి ఓ పక్కన నవ్వుతా వాళ్ళతో మాట్లాడేస్తే కింద కొట్టేయాల, ఆ దమ్ము ఉండట్లేదు అక్కడ. అది సమస్య. రైట్, చూద్దాం. మొత్తానికి ఆల్మట్టి విషయంలో వైఎస్ఆర్సీపీ